అండి. మీలో ఎంతమంది టొమాటో ఎండు రొయ్యల కర్రీ తిన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలను వేసుకుని 2 మినిట్స్ పాటు వేయించుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని మీ రుచి తగినంత ఉప్పు, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే టొమాటోలు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మీ రుచి తగినంత కారం, అలాగే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.